సో ఐటమ్ కేటగిరీ అనేది మనకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు మనం జస్ట్ మెటీరియల్ ఎంటర్ చేయగానే మనకి ఐటమ్ కేటగిరీ అనేది డిటర్మైన్ అవుతుంది. సో అది ఎలా అవుతుంది ఏంటనేది మనము ఇప్పుడు చూద్దాం. వివో V4 T కోడ్ లో మనం మెయింటైన్ చేయాలంటారు. సో కాంబినేషన్ మెయింటైన్ చేయాలి. ఆ కాంబినేషన్ ఏంటంటే సేల్స్ డాక్యుమెంట్ టైప్ ప్లస్ item category group plus item usage plus higher level so sales document type item category group plus item usage plus higher level item category ఈ 4 పారామీటర్స్ ని మనము ఈ వివో V4 లో అసైన్ చేయాలంట. అంటే ఈ 4 కాంబినేషన్స్ కి వచ్చినప్పుడు మనము ఏది ఐటమ్ కేటగిరీ అనేది రావాలి సేల్స్ ఆర్డర్ అనేది దీనికి. ఓకేనా? సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సేల్స్ ఆర్డర్ ఒక సేల్స్ ఆర్డర్ చేస్తాను /n/VS01 ఎంటర్. సో ఆర్డర్ టైప్ ఒకటి ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ ఏరియా ఎంటర్ చేయాలి, ఎంటర్ కొడుతున్నాను. తర్వాత కస్టమర్ ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్. సో నెక్స్ట్ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాను, ఎంటర్ కొడుతున్నాను. ఓకేనా? సో ఆల్రెడీ ఐటమ్ కేటగిరీ ఇక్కడ వచ్చేసింది, టీఏ అనేది డిటర్మైన్ అయిపోయింది. జస్ట్ ఆర్డర్ క్వాంటిటీ అనేది ఎంటర్ చేయాలి అంతే. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు టీఏఎన్ అని వచ్చింది. సో ఈ టీఏఎన్ అనేది ఎట్లా వచ్చింది అని ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో నేను ఏం చేస్తాను అంటే ఇంకో పేజ్లో ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ ఓపెన్ చేస్తాను /o వివో V4. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు హెడింగ్ చూసుకుంటే ఐటమ్ కేటగిరీ అసైన్మెంట్ అంట. సో డిటర్మినేషన్ ఆర్ అసైన్మెంట్ నథింగ్ బట్ రెండు సేమ్. ఓకేనా? సో ఇక్కడ పొజిషన్ క్లిక్ చేస్తున్నాను నేను. పొజిషన్ లో ఇప్పుడు సేల్స్ డాక్యుమెంట్ టైప్ అంటే ఇందాక నేను సేల్స్ ఆర్డర్ చేసిన డాక్యుమెంట్ టైప్ ఏంటి, OR. ఓకే, నెక్స్ట్ ఐటమ్ కేటగిరీ గ్రూప్. ఐటమ్ కేటగిరీ గ్రూప్ అనేది NORM. ఓకే, సో ఈ ఐటమ్ యూసేజ్ ఐటమ్ హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ ఇవి రెండు ప్రస్తుతానికి ఏం ఎంటర్ చేయట్లేదు, జస్ట్ బ్లాంక్ ఇస్తున్నాను. సో ఈ ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఏంటనేది దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఎంటర్ కొడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే సో ఈ రెండు ఫీల్డ్స్ తో మనకి ఇక్కడ ఐటమ్ కేటగిరీ TN అనేది మనం మెయింటైన్ చేసుకున్నాం. యాక్చువల్లీ స్టాండర్డ్ది, సో మెయింటైన్ చేసింది ఉంది. సో దీని వల్ల మనకి ఏంటంటే ఈ డైరెక్ట్ గా TA అనే ఐటమ్ కేటగిరీ అని వచ్చింది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఈ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇది హెడర్ అన్నట్టు ఇది. సో నేను హెడర్ లోపలికి వెళ్తున్నాను, ఈ క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఏమొచ్చింది, OR. ఓకేనా? సో ఇక్కడ ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ లో సిస్టమ్ బ్యాక్ ఎండ్ ఏం చెక్ చేసుకుందంటే ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ ఏముంది, సేల్స్ డాక్యుమెంట్ టైప్ OR. ఓకేనా? సో నెక్స్ట్ ఐటమ్ కేటగిరీ గ్రూప్ అనేది ఏముందని చెక్ చేసుకుంటుంది. ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఏంటి, అసలు ఏంటి, ఎక్కడ ఉంటుంది? సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మెటీరియల్ మాస్టర్ లో ఉంటుంది. సో ఇప్పుడు నేను మెటీరియల్ మాస్టర్ డిస్ప్లే మోడ్ లో ఓపెన్ చేస్తాను. ఓకేనా? ఎంటర్. నెక్స్ట్ పేజ్ లో సో నేను ఎంటర్ చేసిన ఇక్కడ సేల్స్ ఆర్డర్ లో ఎంటర్ చేసిన మెటీరియల్ ఏంది, DMET01. ఓకేనా? సో తర్వాత ఇప్పుడు నాకు జస్ట్ ఏంటంటే లిమిటెడ్ గా జస్ట్ ఇవి సెలెక్ట్ చేసుకున్నాను, మిగతా అవసరం లేవు. ప్లాంట్ దీనికి సంబంధించిన D100, సేల్స్ ఆర్గనైజేషన్ D100, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ D1 ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ నేను సేల్స్ ఆర్గ్ 1 లోకి వచ్చాను. 2. ఓకే, ఈ సేల్స్ ఆర్గ్ 2 లో చూసుకుంటే ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఉందా, ఇది NORM ఉందా, NORM. సో జనరల్ గా నార్మల్ గా స్టాండర్డ్ ప్రాసెస్ కి NORM పెట్టుకుంటాము. ఓకేనా? సో ఇప్పుడు వివో V4 T కోడ్ లోకి వెళ్దాము. ఇప్పుడు చూసుకుంటే సేల్స్ డాక్యుమెంట్ టైప్ OR, NORM ఈ రెండు మ్యాచ్ అయ్యాయి. ఓకేనా? ఈ ఐటమ్ యూసేజ్ అనేది కొన్ని వేరే ప్రాసెస్ లో, లిమిటెడ్ ప్రాసెస్ లో మాత్రమే వాడతారు. సో ఈ నార్మల్ ఈ స్టాండర్డ్ ప్రాసెస్ కి ఈ ఐటమ్ యూసేజ్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఐటమ్ యూసేజ్ అండ్ ఈ హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ ఈ రెండు వచ్చేసి మనకి ఈ ప్రాసెస్ లో యూజ్ అవ్వవు. జస్ట్ ఈ రెండు వాల్యూస్ బేస్ చేసుకొని ఐటమ్ కేటగిరీ అని డిటర్మిన్ అవుతుంది. ఓకేనా? సేల్స్ డాక్యుమెంట్ లో. సో అయితే పక్కన ఇంకా వేరే కూడా ఉన్నాయి. ఇవేంటి, మిగతా కూడా ఉన్నాయి. సో ఇవి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేస్తున్నాను, చూసుకుంటే సేల్స్ డాక్యుమెంట్ టైప్, ఐటమ్ కేటగిరీ గ్రూప్, ఐటమ్ యూసేజ్. సో ఇంతవరకు ఓకే. సో ఇవేంటి, మాన్యువల్ ఐటమ్ కేటగిరీస్. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి వెళ్ళిపోవడానికి అంటే మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సో అంటే డిఫరెంట్ గా రిటర్న్ ఆర్డర్ కి REN అని రావాలి. సో థర్డ్ పార్టీ ప్రాసెస్ కి TAS అని రావాలి. ఓకేనా? అంటే సో అలా అలాంటి టైంలో ఏంటంటే సిస్టమ్ ఆటోమేటిక్గా డిటర్మిన్ చేయదు. సో మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి వస్తున్నట్టు. ఓకేనా?
సో మాన్యువల్గా ఎంటర్ చేసుకున్నప్పుడు సిస్టమ్ అలో చేయాలనుకుంటే మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్టర్నేట్గా ఇక్కడ పక్కన మెయింటైన్ చేసుకోవాలంట. ఇలా మెయింటైన్ చేసుకుంటే మాత్రమే సిస్టమ్ అలో చేస్తుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్యాన్ ఉంది ఇక్కడ. సో నేను ఇప్పుడు టీఏపీ లేదా టీఏక్యూ ఎంటర్ చేస్తాను మాన్యువల్గా. బ్యాక్ వస్తున్నాను. సో ఇక్కడ టీఎన్ ఉంది కదా, ఇది తీసేసి టీఏక్యూ కొడుతున్నాను, ఎంటర్. ఓకేనా? చూడండి ఇక్కడ ఏమొచ్చింది, సంథింగ్ ఇదే డిఫరెంట్గా వచ్చింది, ఏం ఫైండ్ చేయాలని చెప్పేసి వచ్చింది. బట్ సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేసింది. ఓకేనా? సో దీనివల్ల ఏంటంటే ప్రాసెస్ అనేది ఒకదాని నుంచి ఇంకో ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. సో బట్ ఇట్లా మాన్యువల్గా ఎంటర్ చేసినా కానీ అలో చేయాలనుకుంటే, అలో చేయాలంటే మనకి ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ ఆప్షన్లో మెయింటైన్ చేసుకోవాలి. సో అలా అయితే అయిపోతుంది. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ అనేది ఈ 4 పారామీటర్స్ బేస్ చేసుకుని వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఐటమ్ కేటగిరీ గ్రూప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి స్టాండర్డ్ ప్రాసెస్లో ఈ ఐటమ్ కేటగిరీ గ్రూప్ వచ్చేసి ఎన్ఓఆర్ఎం ఉంటుంది. సో వేరే ప్రాసెస్ థర్డ్ పార్టీ ప్రాసెస్ ఉంది అనుకోండి, దాంట్లో డిఫరెంట్గా ఉంటుంది. బిల్ ఆఫ్ మెటీరియల్ ఉంది అనుకోండి, దాంట్లో డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ నేను మెటీరియల్ మాస్టర్లో హెల్ప్ కొడుతున్నాను. హెల్ప్ బటన్ క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకుంటే సర్వీసెస్కి డిఐఎన్ ఉంటుంది సర్వీసెస్కి ఇది. ఓకేనా? సో బిఏఎన్సి అనేది ఇండివిజువల్ పర్చేస్ ఆర్డర్ ఐపీఓ ప్రాసెస్కి ఉంటుంది. బిఏఎన్ఎస్ అనేది థర్డ్ పార్టీ ప్రాసెస్కి వాడతారు. ఓకేనా? నెక్స్ట్ ఎల్యుఎంఎఫ్ అనేది మనకి ఇదొక ప్రాసెస్లో వాడతాడు, బిల్ ఆఫ్ మెటీరియల్లో. సో నెక్స్ట్ ఈ ఎర్లా అనేది ఈఆర్ఎల్ఏ, ఇది కూడా మనకి సేమ్ బిల్ ఆఫ్ మెటీరియల్ బాంబ్ ప్రాసెస్లో వాడతారు. ఓకేనా? అంటే ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ అనేది కూడా మనకి డిఫరెంట్ పారామీటర్స్ బేస్ చేసుకుని కూడా అవుతుంది. అంటే లైక్ ఇప్పుడు ఈ ఫస్ట్ కేసులో ఏంటంటే జస్ట్ ఈ 2 పారామీటర్స్ బేస్ చేసుకొని ఐటమ్ కేటగిరీ డిటర్మైన్ అయింది. సో ఇంకో ప్రాసెస్లో ఏంటంటే ఈ 2 అంటే సేల్స్ డాక్యుమెంట్ టైప్ ప్లస్ ఐటమ్ కేటగిరీ గ్రూప్, దీంతో పాటుగా థర్డ్ పారామీటర్ ఇది కూడా బేస్ చేసుకొని కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో కొన్ని ప్రాసెస్లో ఏంటంటే కంప్లీట్గా ఈ 4 ఫీల్డ్స్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఈ హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ అనేది ఏంటంటే మనకి మెటీరియల్ డిటర్మినేషన్ కానీ లేదంటే బై 1 get 1 అలాంటి ప్రాసెస్లో వాడతారు అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సోప్ అనేది ప్రోడక్ట్ ఉంది సంథింగ్ ఏదో ఒకటి, ఆ సోప్ కొంటే నాకు ఈ పెన్ అనేది ఫ్రీగా రావాలి. ఓకేనా? సో ఇక్కడ సోప్కి ఏంటంటే ఐటమ్ కేటగిరీ టీఐఎన్. ఓకేనా? సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పెన్కి టీఏఎన్ఎన్ అంటే ఫ్రీ గుడ్స్ అనుకోండి. ఇది అంటే ఇది కొంటే ఇది ఫ్రీగా రావాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ సోప్ టీఏఎన్కి ఏంటంటే ఇది బేస్ చేసుకుని వస్తుంది. ఏంటి, ఫస్ట్ సేల్ డాక్యుమెంట్ టైప్ ఏంటి, ఓఆర్. సో తర్వాత నెక్స్ట్ ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఏంటి, ఎన్ఓఆర్ఎం. ఓకేనా? నెక్స్ట్ ఐటమ్ యూసేజ్ అనేది నేను ఏం మెయింటైన్ చేయట్లేదు, బ్లాంక్ అని రాస్తున్నాను. నెక్స్ట్ హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ దీనికి ఏం లేదు, బ్లాంక్. సో ఇలా ఉన్నప్పుడు నాకు ఐటమ్ కేటగిరీ టీఏఎన్ రావాలి. ఓకేనా? ఈ ఫస్ట్ దానికి వచ్చేసింది. నెక్స్ట్ ఈ పెన్కి టీఏఎన్ అని ఇది ఎలా రావాలంటే దీనికి కూడా డాక్యుమెంట్ టైప్ ఓఆర్ ప్లస్ ఈ ఐటమ్ కేటగిరీ గ్రూప్ వచ్చేసి నేను ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంట్ పెట్టుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఐటమ్ యూసేజ్ కూడా బ్లాంక్, ఏం మెయింటైన్ చేయట్లేదు. బట్ నాకు ఇక్కడ హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ అంటే ఏంటంటే ఈ మెయిన్ ఐటమ్ ఉన్న ఐటమ్ కేటగిరీ ఏది ఉంటుందో దాన్ని హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ అంటారు. ఓకేనా? సో టీఏఎన్. సో ఇప్పుడు నాకు ఈ కాంబినేషన్లో నాకు టీఏఎన్ అనేది డిటర్మిన్ అవుతుంది అన్నట్టు. సో ఈ కాంబినేషన్ నేను ఎక్కడ మెయింటైన్ చేసుకోవాలి, వివో V4లో ఇలా మెయింటైన్ చేసుకోవాలి. సో అలా మెయింటైన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు అలా వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో అది ఐటమ్ యూసేజ్ అనేది కొన్ని ప్రాసెస్లో వాడతారు, బట్ హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ అనేది మెయిన్ ఐటమ్ సబ్ ఐటమ్ ఉన్నప్పుడు ఆ కాన్సెప్ట్లో మనకి ఇది వాడతారు అన్నట్టు. మెయిన్ ఐటమ్ సబ్ ఐటమ్ అలాంటి కొన్ని కాన్సెప్ట్లో వాడుకుంటారు అన్నట్టు. సో ఇలా ఉంటుంది ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ అనేది, ఇలా ఉంటుంది మనకి. సో ఈ 4 కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. సేల్స్ డాక్యుమెంట్ టైపు, ఐటమ్ కేటగిరీ గ్రూపు, ఐటమ్ యూసేజ్ అండ్ హైయర్ లెవెల్ ఐటమ్ కేటగిరీ, ఈ 4 పారామీటర్స్ బేస్ చేసుకొని మనకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు మెటీరియల్ ఎంటర్ చేయగానే మనకి ఐటమ్ కేటగిరీని డిటర్మిన్ అవుతుంది. సో ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్ వల్ల యూసేజ్ ఏంటంటే మనకి ప్రాసెస్ అనేది ఒక్కొక్క ప్రాసెస్కి డిఫరెంట్గా ఉంటుంది. లైక్ స్టాండర్డ్ ప్రాసెస్లో ఒక విధంగా ఉంటుంది. రిటర్న్ ప్రాసెస్ అనుకోండి, రిటర్న్ ప్రాసెస్ అప్పుడు ఏమవుతుంది, కస్టమర్ ఎప్పుడన్నా డ్యామేజ్ గూడ్స్ ఏదన్నా క్వాలిటీ ఇష్యూస్ ఉన్నా కానీ రిటర్న్ చేస్తాడు. రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రోడక్ట్ అనేది కస్టమర్ నుంచి కంపెనీకి వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, కంపెనీకి వచ్చిన తర్వాత కంపెనీ కస్టమర్కి పేమెంట్ చేయాలి. సో ఇలా ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ స్టాండర్డ్ ప్రాసెస్లో ఏముంటుంది, ప్రోడక్ట్ అనేది కంపెనీ నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, కస్టమర్ కంపెనీకి పే చేస్తాడు.
సో ఇట్లా ప్రాసెస్ టు ప్రాసెస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి సో ఐటెం కేటగిరీలో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, ఆ ఫీల్డ్స్ అనేది కొంచెం కంట్రోల్ చేస్తాయి అన్నట్టు. అంటే ఈ ప్రాసెస్ లో చేయడానికి ఇలా ఉంటుందండి. సో ఓవరాల్ గా ఏంటంటే సేల్స్ డాక్యుమెంట్ కంట్రోల్స్ ప్లస్ ఐటెం కేటగిరీ కంట్రోల్స్, ఈ అన్ని కంట్రోల్స్ చాలా ఇంకా వేరే కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ప్రాసెస్ ని కరెక్ట్ ప్రాసెస్ లో వెళ్ళడానికి ట్రై చేస్తాయి, హెల్ప్ చేస్తాయి అన్నట్టు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఫీల్డ్ అనేది కొంచెం ఇష్యూ ఉన్నా కానీ ప్రాసెస్ అనేది మధ్యలో సక్సెస్ఫుల్ గా ఉండదు, ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నట్టు. సో అది, సో అందుకోసం ఇక మనకి డిటర్మినేషన్స్ కానీ కంట్రోల్స్ కానీ చాలా ఇంపార్టెంట్, బేసిక్స్ చాలా ఇంపార్టెంట్, వీటిపైన ఫోకస్ చేయాలి.